కళ్యాణ్ ఓజీ అలియాస్ హంగ్రీ చితా మేలో షూటింగ్ ప్లాన్ చేశారు. పెండింగ్ షూటింగ్ ప్లానింగ్ బానే ఉంది కానీ జోనర్ మీదే డౌట్ల జోరు పెరుగుతోంది. కారణం మాఫియా బ్యాక్ డ్రాప్ ఎంతవరకు పవన్ కి కలిసొస్తుందనే డౌట్ ఉండడమే. గతంలో పవన్ కి కలిసి రాని రూట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో సినిమా ఫేట్ మారుస్తుందా? టేక్ ఏ లుక్. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టరా, ఓజాస్ గంభీరా, లేదంటే టైటిలే హంగ్రీ చీతగా మారిందా అన్న గుసగుసల్ని పక్కన పెడితే ఈ జానర్ పవన్ కి కలిసొస్తుందా అన్న ప్రచారం షురు అయింది. పవన్ పాలిటిక్స్ తో బిజీ అయ్యాడు. ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఓజీ షూటింగ్ కి ఛాన్స్ లేదు. కాకపోతే ఏపీ ఎలక్షన్స్ పూర్తి కాగానే ముందు మొదలై పూర్తయ్యేది ఓజీ షూటింగే. అయితే మాఫియా బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు పవన్ కి కలిసి రాలేదన్న కోణంలోనే ఓజీ ఎంతవరకు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందన్న చర్చ మొదలైంది. పవన్ పంజా మూవీతో ఓసారి బాక్స్ ఆఫీస్ మీద అటాక్ చేశాడు, కానీ కాలం కలిసి రాలేదు. దేనికంటే ముందు కరుణాకరన్ మేకింగ్ లో బాలు మూవీ చేశాడు. అది కూడా మాఫియా బ్యాక్డ్రాప్ లోనే వచ్చింది. అది కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయలేకపోయింది. అందుకే ఈ సెంటిమెంట్ పవన్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతోంది. బాలు మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రీజన్ అందులో పవన్ లుక్, వేసుకున్న డ్రెస్, ఇలా చాలా విశేషాలే ఉన్నాయి. కానీ మాఫియా బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా వసూళ్ల విషయంలో ట్రెండ్ బెండ్ తీయలేదు. కాబట్టి సేమ్ జానర్ పవన్ కి కలిసి రాదేమో అన్న అనుమానాలు పెరిగాయి. ఇక సుజిత్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఓజీ ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ లో వస్తోంది. గ్లిమ్స్ పేలిందని, ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనాలున్నాయి. అంతవరకు ఓకే, కానీ సుజిత్ కి కూడా మాఫియా బ్యాక్డ్రాప్ కలిసి రాదని సాహోతో తేలింది. ఇది హిందీలో ఆడినంతగా సౌత్ లో సందడి చేయలేదు. అందుకే ఓజీ ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తుందా అన్న ప్రశ్నకి సెప్టెంబర్లో సమాధానం దొరికేలా ఉంది.